This monologue is presented by Error Free Calculations, a book for beginners in math. మనం ఇప్పుడు ఇండియా అని పిలుస్తున్నాం. కాన్స్టిట్యూషన్లో అంటే మన రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది. మన దేశానికి ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక జర్నీ. మన దేశాన్ని మొదట్లో భారత్ అని పిలుచుకున్నాం. ఒకప్పుడు మన దేశాన్ని భరతుడు పాలించాడు. ఆ రాజు పేరు నుండి వచ్చింది. భా అంటే లైట్, రథ అంటే డివోటెడ్ లైట్ని అనుసరించే జనం భారత్. ఇది మన ఓల్డెస్ట్ ఐడెంటిటీ. ఇంకొక ఏన్షియంట్ పేరు జంబూ ద్వీపం. హిందూ, బుద్ధిస్ట్, జైన్ గ్రంథాల్లో వస్తుంది. జంబూ అంటే నేరేడు చెట్టు, రోజ్ యాపిల్ ట్రీ. ద్వీపం అంటే ఐలాండ్ ఆర్ కాంటినెంట్. ఆ తర్వాత మన కథలోకి ఒక రివర్ ఎంట్రీ ఇచ్చింది, సింధు నది. ఇండస్ రివర్ అంటారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్లో ఉంది, అది వేరే విషయం. గ్రీక్స్ మన పక్కగా వచ్చినప్పుడు సింధు అని పలకడానికి నోరు తిరక్క ఇండోస్ అని పిలుచుకున్నారు. ఆ ఇండోస్ కాలక్రమేణా ఇండియా అయింది. సో టెక్నికలీ మన దేశం పేరు ఒక రివర్ నుంచి వచ్చింది. ఇక పర్షియన్స్, వాళ్ళకి సరిగ్గా సా పలకదు, సాని హాగా పలుకుతారు. సో సింధుని హిందూగా పలికారు. ఆ రీజియన్ని హింద్ అని పిలిచారు. ఇక అరబ్బులు, పర్షియన్స్ నుండి హింద్ని హింద్ అని పిలవడానికి అలవాటు పడి అల్ హింద్ అని పిలిచారు. అల్ హింద్ అంటే మీనింగ్ సింపుల్, సింధు నది పక్కన ఉన్న భూమి అని. మొఘల్స్ పీరియడ్లో మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలవడం స్టార్ట్ అయింది. స్థాన్ అంటే ప్లేస్, హిందుస్థాన్ అంటే ల్యాండ్ ఆఫ్ హింద్ అని అర్థం. ఇక ఇప్పుడు అందరికీ ఎంతో కొంత తెలిసిన బ్రిటిషర్స్, వాళ్ళ పీరియడ్లో ఇండియా అఫీషియల్ అయింది. మ్యాప్లో, డాక్యుమెంట్స్లో, వరల్డ్ పాలిటిక్స్లో. మనకి చైనాలో కూడా మరొక పేరుందండోయ్, అదే ఇంటూ. ఈ ఇంటూ అనే పేరు ఇందు నుండి డెరైవ్ అయింది. ఇక జపాన్ వాళ్ళు టెన్జికు అని పిలుస్తారు. అర్థం సేక్రెడ్ ల్యాండ్ అని. మన దేశం యొక్క కల్చర్ని ఎంతో కొంత పాటిస్తుంది జపాన్. ఆ గ్రాటిట్యూడ్తో పాత రోజుల్లో టెన్జికు అని వాళ్ళ పాత సాహిత్యాల్లో, బౌద్ధ గ్రంథాల్లో, హిస్టారికల్ కాంటెక్స్ట్లో వాడతారు. మోడర్న్ జపాన్లో ఇండో అనే పిలుస్తారు అనుకోండి. బట్ మన కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాశారు ఇండియా దట్ ఈజ్ భారత్. సౌందర్యం ఏంటంటే మన దేశాన్ని ఎవరు పిలిచినా నదిని బేస్ చేసుకొని పిలిచారు, వెలుగుని, లైట్ని బేస్ చేసుకొని పిలిచారు, పవిత్ర స్థలంలా చూసి పిలిచారు. బట్ మన ఐడెంటిటీ మారలేదు, పేరు మారింది. మన భూమి అదే, కల్చర్ అదే, మన కథలు అవే. ఇండియా అంటే మన దేశం పేరు మాత్రమే కాదు, ఇట్స్ ఎ సివిలైజేషన్ జర్నీ. భారత్, హింద్, హిందుస్థాన్, ఇండియా పేర్లు మార్చుకుంటూ వచ్చిన ఒక ఎటర్నల్ కంట్రీ, ఒక పౌరాణిక జ్ఞాపకం.